గైస్ అస్తమాటు కూరగాయలతో చికెన్ వండి బోర్ కొట్టేసింది గైస్. అందుకనే ఈసారి పైనాపిల్తో చికెన్ వండుతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి మంచి లేతగా కొట్టించిన చికెన్ని కలెక్ట్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి, ఉప్పు, కొంచెం వెనిగర్తో పాటు కొంచెం మైదా కూడా ఇందులో డ్రాప్ చేసుకుందాం. అండ్ వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకొని చికెన్కి బాగా పట్టిన తర్వాత ఒక్కొక్క చికెన్ ముక్కని బాగా మరుగుతున్నటువంటి నూనెలో డ్రాప్ చేసుకోవాలి. మంచి డెలిషియస్గా కుక్ అవుతున్నాయి, కానీ ఎర్రగా అయ్యేటంత వరకు కూడా అటు ఇటు తిప్పుకోండి గైస్. ఈ వాసనకి మాత్రం ముక్కు ఎగిరిపోతుంది. వీటిని ముందుగా ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకుందాం. ఇలా కలెక్ట్ చేసుకున్న చికెన్ని తీసుకొని అలా పక్కన పెట్టి గైస్, ఇందాక చికెన్ కుక్ చేసుకున్నటువంటి నూనె అసలే నూనె ధరలు ఎక్కువైపోయాయి. ఎవరికి అనుమానం రాకుండా ఇదే నూనెని ఒక ఎంటీ ప్యాన్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఇలా కాగుతున్న నూనెలోకి ముందుగా గార్లిక్ పేస్ట్ డ్రాప్ చేసుకుందాం. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి మీ గురించి నేను ఎంత డేర్ చేస్తున్నాను. ఇందులో టమాటా కేచప్ తెప్పించాను, అది కూడా డ్రాప్ చేసుకుందాం. దిస్ ఇస్ పెప్పర్ గైస్, దిస్ ఇస్ చిల్లీ పౌడర్. పిల్లలు తింటున్నారు అందుకని తక్కువ వేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం ఇందాక క్రంచీ చికెన్ ఏదైతే తయారు చేసుకుందామో అది ఇందులోకి డ్రాప్ చేయాలన్నమాట. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు డ్రాప్ ద మోస్ట్ డెలిషియస్ పైనాపిల్ కట్ పీసెస్ ఇన్ టు దిస్ రెసిపీ. గైస్ హాంకాంగ్, బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి దేశాల్లో ఈ రెసిపీకి పిచ్చ అభిమానులు ఉన్నారు. అబ్బాబాబాబా స్మెల్ అయితే అమోఘం.